నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించే సత్తా కలిగిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, ఆయన సీఎంగా పాలన సాగిస్తేనే ప్రజలందరికీ మంచి జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. పట్టణంలోని 17వ వార్డులో బీసీ నాయకుడు గిరి గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించామని, వైసీపీ గొప్పలు చెబుతుందని, ఆ పార్టీ దృష్టిలో అభివృద్ధి అంటే వాడవాడలా మద్యాన్ని ఏరులై పారించడం, సంక్షేమం అంటే భూములు, ఇసుక, మట్టి వంటి ప్రకృతి సంపదను దోచుకోవడమని విమర్శించారు. వైసీపీ 4 సంవత్సరాల 8 నెలల పాలనా కాలంలో రోడ్లు బాగోలేక ప్రమాదాల బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఉచితంగా ఇసుక వస్తే ఈరోజు అదే ఇసుక మనం 5,000 రూపాయలు ట్రాక్టర్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మన పేరు చెప్పి ఉచితంగా ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నటువంటి దొంగలు ఈ వైసీపీ నాయకులు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం. మన పేరు చెప్పి, పేదవాడి పేరు చెప్పి, పేదవాడికి సహాయం చేస్తున్నామని చెప్పి, ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి, లేకపోతే చదువు చెప్పిస్తున్నామని చెప్పి, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ బాగు చేసే కార్యక్రమంలో కూడా, ఆ స్కూల్స్లో కూడా అభివృద్ధి చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే ఈ రోజున వాలంటీర్ల చేత నాయకులు వచ్చితే ఊరుకోరని చెప్పి వాలంటీర్ల చేత ఏం చెప్తా ఉన్నారు, నీకు ఇది రావాలంటే నువ్వు వైసీపీ ఓటేయాలి, నీకు అది రావాలంటే వైసీపీ ఓటు రావాలి, నీకు ఈ రకంగా వచ్చింది అంటే వైసీపీ వాళ్ళే. పెన్షన్ వచ్చేది నువ్వు ఇచ్చేదండి, నేను ఇచ్చేదండి. 60 ఏళ్ళు నిండితే ఎవడైనా ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే. ఎవరి దయాధర్మాల మీద కాదు, అది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పార్టీతో నిమిత్తం లేకుండా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. అంగవైకల్యం ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇది చట్టం చేసింది. ఖచ్చితంగా ఇది ఏదో వైసీపీ వాళ్ళ వల్లే వచ్చిందనుకుంటే పొరపాటు. అది కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఈ పట్టణంలో 8,000 ఇచ్చారండి. మనం దిగిపోయేటప్పటికే 14,000 పెన్షన్స్ ఈ పట్టణంలో ఇచ్చాం. ఇవాళ ఎన్ని ఇచ్చారండి? 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు కంటే 5 ఏళ్లలో 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు మనం 14,000 ఇచ్చాం. 6,000 ఉన్న పెన్షన్ని 14,000, 8,000 ఇచ్చాం మనం. వీళ్ళు ఎన్ని ఇచ్చారండి? 3,000 నుంచి 4,000 ఇచ్చారు. కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా చంద్రన్న బీమా ద్వారా మీకు డబ్బులు వచ్చాయి. సహజ మరణం అయితే 2 లక్షలు వచ్చేది. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవిస్తే, అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అందేవి. అంతేకాకుండా మట్టి ఖర్చులకు అప్పటికప్పుడు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ సాధికారత అని చెప్పి మేము వెనుకబడ్డ కులాలని చాలా ఉన్నతంగా చూస్తున్నాం. సామాజిక మార్పుకు సంకేతం. మేము చాలా రకాలైనటువంటి కార్పొరేషన్లు పదవులు ఇచ్చాం. సామాజికంగా వీళ్ళు ఎదుగుదల కోసం చూస్తున్నాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళకి కనీసం కుర్చీ కూడా కేటాయించగా కూర్చోడానికి నిధులు ఇవ్వాల. ఏ రకమైనటువంటి సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించారో నాకైతే అర్థం కాలేదు. కానీ దాదాపు మోసం చేసి 16,000 రాజకీయ పదవుల్ని కోల్పోయేలాగా మాత్రం చేసినటువంటి దుర్మార్గ పాలన వైసీపీ పాలన అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సిపిఎస్ రద్దు అన్నాడు. అదేవిధంగా నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం మీ అందరికీ ఉద్యోగాలు ఖాయమన్నాడు. యువతని నిర్వీర్యం కాకుండా చూస్తా అన్నాడు. ఉన్న నిరుద్యోగ వృత్తి తీశాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ, వాళ్ళు మాత్రం ఉన్న వనరులన్నీ దోచుకోవటం, ప్రతి చోట అవినీతి చేయటం, ఆ రకంగా సంపాదించుకోవటం, గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి వాళ్ళు దొరికింది దోచుకొని మనల్ని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి, పేదవాళ్ళని చేయటం కాకుండా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా ఇది ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా, ప్రశ్నించే గొంతుని నొక్కడానికి ప్రయత్నించి అవసరమైతే అక్రమ అరెస్టులు చేసినటువంటి, అరెస్టులు కూడా ప్రతిపక్ష నేతలను కూడా అరెస్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే
అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు అభినందన కార్యక్రమం జరిగింది. 1 నుండి 20వ వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరాల వైసీపీ పాలనలో 6,59,60,000 రూపాయలను వాలంటీర్స్కు ప్రోత్సాహక బహుమతులను అందించినట్లు తెలిపారు. మన తెనాలి పట్టణానికి సంబంధించి 2 చేశాం. ఒకటి ఈరోజు క్లస్టర్ 1 అంటే 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు, మళ్ళీ మండే ఆర్ ట్యూస్డే నా షెడ్యూల్ చూసుకొని 21వ వార్డు నుంచి 40వ వార్డు వరకు 2 షెడ్యూల్స్లో ఇక్కడున్న అంటే మనకున్న సుమారు 928 మంది ఈ పట్టణానికి సంబంధించిన వాలంటీర్స్. సో ఈరోజు ఈ క్లస్టర్ 1 అంటే 1 నుంచి 20 వార్డుల్లో ఉన్న 475 మంది వాలంటీర్స్లో ఏదైతే సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ఈ అవార్డ్స్ పొందిన వాలంటీర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతూ, అలాగే వజ్ర పొందిన అమ్మాయి అలాగే ఒకళ్ళు ఉన్నట్టున్నారు, ఇంకోటి క్లస్టర్ 2లో వచ్చింది. అలాగే సేవా రత్న పొందిన అమ్మాయి మల్లిక అనుకుంటా ఈ క్లస్టర్లో ఉంది. అలాగే సేవా మిత్ర పొందిన ఇక్కడ ఉన్న సభ్యులందరికీ మరొక్కసారి కంగ్రాట్స్ చెబుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఉన్న మీ అందరికీ నా చేతుల మీదుగా మీ అందరినీ నియామక పత్రాలు ఇచ్చాను. అయ్యా నేను గతంలో ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. మా ఆయన మధ్యలో చనిపోయాడు, వెధవరాల ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఫంక్షను మీ ప్రభుత్వం వచ్చి నాకు ఒక వాలంటరీ వచ్చి ఏలుముద్ర వేయమంటే ఏలుముద్ర వేసాను. ఏలుముద్ర వేసిన నిమిషం 2,500 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందయా. ఏళ్ళబడి ఎదురు చూసిన ఫంక్షన్ రాలేదు, కానీ వాలంటరీ వచ్చి ఏలుముద్ర ఇచ్చి ఫంక్షన్ ఇచ్చిందయా, నాకు ఫంక్షన్ వచ్చింది అని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని, ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో పారదర్శకతని, ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి ఇచ్చే ఆ డబ్బుని ఎక్కడా కూడా అవినీతి లేకుండా పైనుంచి కింద స్థాయి వరకు ఎక్కడా కూడా ఏ రకమైన అవినీతి లేకుండా డైరెక్ట్గా ఆ లబ్ధిదారుడికి చేర్చే క్రమంలో తీసుకొచ్చిన మన ఈ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఒక గొప్ప నమ్మకంతో ఆ రోజు మీ మీద నాకు కలిగిన నమ్మకం ఈరోజు 100కి 150% అదే నమ్మకంతో ఈరోజు శాసనసభ్యుడిగా మీ అందరి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొదటి స్థానం తెనాలి, మొదటి గెలిచే స్థానం తెనాలి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 27,000 మందికి తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం మీ శాసనసభ్యుడిగా నాకు దక్కింది. ఈరోజు బుర్రపాలెంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటి పక్కన ఎవరిది అంటే జగనన్న కాలనే కాదా, నివాస స్థలం లేనివాడు. ఆ నివాస స్థలం ఇచ్చే ఇల్లు కట్టించాం. దానికి సాక్ష్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీటు కావాలని బుర్రపాలెంకి తిరిగి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇంటికి తిరుగుతున్న మీ అందరికీ
ఆ ఇంటి పక్కన ఉన్న కాలనీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడు అన్నావలసి శివకుమార్ కట్టించిన కాలనీ అయ్యా. చూడండి, 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేశాను, స్పీకర్గా పనిచేశాను అని చెప్పుకున్న నాదెండ్ల మనోహర్ గారి ఫామ్ హౌస్కి ముందు 1 కిలోమీటర్ ముందు 78 ఎకరాల కాలనీ. ఈ కాలనీని దాటే నీ ఫామ్ హౌస్కి వెళ్ళాలా? 3000 హౌసెస్. ఇల్లు నీ ఫామ్ హౌస్కి వెళ్తే జగనన్న కాలనీ కనపడకుండా నువ్వు వెళ్ళగలుగుతావా? కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాడిబేని రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్లు బండారు శేషన్న, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సెక్రటరీ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ, సో ఈ 2 వ్యవస్థలు ఎస్టాబ్లిష్ అయినాక సార్ మన పట్టణంలో 928 వార్డు వాలంటీర్స్ శాంక్షన్. ప్రతి నెలలో కూడా 2-3 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నిటి కూడా ఒక సైంటిఫిక్ వేలో, ఒక సిస్టమేటిక్గా అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శిక్షణ ఇచ్చి ఏ పథకాన్ని కూడా ఈ పద్ధతిలోనే మీరు చేయాలి, ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళను ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్, నో ఆఫ్లైన్ సార్, ఓన్లీ ఆన్లైన్ సార్. ఈ యొక్క క్రమంలో మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అలుపెరగకుండా పథకం వస్తుంది అంటే కనుక వాళ్ళే ఫస్ట్ ఉంటారు సార్. కానీ ఎలా ఉందంటే ఈరోజు వాలంటీరు ఉన్నాడంటే మాకు పథకం వస్తుందనేటువంటి ఆ భరోసా రాష్ట్ర ప్రభుత్వం వారిస్తే దాంట్లో వీళ్ళు. నాతో పాటు మా వార్డు సంబంధించిన కౌన్సిలర్లు, మా సచివాలయ సిబ్బంది, నా తోటి వాలంటీర్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా క్లస్టర్లో ఉన్న ప్రజలు, వాళ్ళ సపోర్ట్ వల్లే నాకు ఈ సేవా వజ్ర వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకెవరికి ఏది రాదు. నాకు ఎటువంటి సర్వే ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే అది వాళ్ళ వల్లే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నాబత్తుని శివకుమార్ గారు సారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, మనం ఎంత కష్టపడుతున్నామో అది మనకు వచ్చే బిరుదును బట్టే ఉంటుంది. ఎవరు ఏది కాదు, జనాలు మనం మెచ్చుకుంటే చాలు, మనం ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు అని. సార్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో జేఏసీ తెనాలి తరపున ఉద్యోగులు, పెన్షనర్స్, కార్మికులు, ఉపాధ్యాయులు ఎన్జీఓ హోం నుండి చిన్నావురు పార్కు వద్ద గల ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాకు జేఏసీ చైర్మన్ డి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా సిపిఎస్, జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎస్ రామచంద్రరావు, డివి సుబ్బారావు, సాంబశివరావు, మున్సిపల్ ఉద్యోగుల అధ్యక్షులు రామచంద్రరావు, ఎన్జీఓ ఉద్యోగులు బి కృష్ణమోహన్, సిహెచ్ విద్యాసాగర్, కుమార్, నాంచరయ్య, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ 15, 16 తారీఖుల్లో అన్ని ఆఫీసుల్లో కూడా లంచ్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 17వ తారీఖు ముఖ్యమైనటువంటి అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా మరి ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా బజార్న పడటానికి కారణం ఏంటంటే ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్థానికంగా స్పందించకపోవడం కూడా మాకు ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో కూడా స్టేట్ కౌన్సిల్లో కూడా మరి మంత్రి గారు కూర్చొని ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు. వారు మొన్న పేపర్లో నిజమా వీళ్ళు కార్యాచరణ చేస్తున్నారా, ఉద్యమం చేస్తున్నారా అనే విషయం హాస్యాస్పదంగా మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. కావున మా యొక్క సమస్యలు మరి ఏవైతే ఉన్నాయో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులని ఇంతవరకు 4 నెలలైంది జీవో కూడా ఇచ్చి, ఇంతవరకు కూడా క్రమబద్ధీకరించి దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరగలేదు. ఆ 7/2018 ఎటువంటి అయితే జీతం తీసుకుంటున్నామో ఆ డీఏ ఎన్హాన్స్ అనేది జీతంతో కలిపి ఇస్తున్నారు తప్ప మరి మాకు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. కావున మరి ఇప్పుడున్న ధరల సూచిక అనుగుణంగా మరి 12వ పిఆర్సీలో కూడా మధ్యంతర భృతి 30% కూడా ప్రకటించాలని మా జేఏసీ యొక్క డిమాండ్. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరసించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా మరి ఎన్నోసార్లు మరి అధినాయకత్వం ప్రభుత్వంతో చర్చల పేరిట ఎన్నోసార్లు కలిసినప్పటికీ మరి వాయిదాలు వేసుకుంటూ ఇప్పటివరకు ఉద్యోగుల్ని మరి ప్రభుత్వంలో భాగంగాను
సంక్షేమ పథకాలు అందించేటువంటి ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కీలక పాత్ర వహించేటువంటి ఉద్యోగస్తులను మరి నిర్లక్ష్యం చేయటం ఎంతో దుర్మార్గం. దాని యొక్క ఫలితం ఈరోజు ఉద్యమం బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క మొండి వైఖరిని వినాడి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలను 12వ PRCకి సంబంధించిన IRను ప్రకటించి ఉద్యోగులను కూడా మరి ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా ప్రజల్లో భాగస్వాములు గుర్తించి మా యొక్క కోరికలను డిమాండ్లను నిర్వర్తించవలసిందిగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా సరైన గుణపాఠం చేస్తాం. ఉద్యోగులను రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా త్వరితగతిన చెల్లించి మరి ఉద్యోగస్తులు న్యాయం చేకూర్చాలని ఈ ధర్నా కార్యక్రమంగా హెచ్చరిక. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపనున్నారు. ఈ సందర్భంగా శనివారం దేవాలయంలో వార్షికోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. 7 రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా తరలి రావాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు SB శివ, కార్యనిర్వహణాధికారి అవుతూ శ్రీనివాస్ రెడ్డి, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, RV కిరణ్ కుమార్, R సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లో వెంచేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు పాంచాహ్న దీక్షతో జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 20వ తారీఖున అంకురారోపణ, 21వ తారీఖున గ్రామోత్సవములు, తదనంతరం కళ్యాణము మరియు 25వ తారీఖున రథోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైఖానస ఆగమ ప్రకారము పాంచానిక దీక్షతో జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువచ్చల హనుమతి కళ్యాణోత్సవము, మాఘ పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 24వ తేదీన రథోత్సవం అనంతరం శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తాయి. యావత్ భక్తజనం కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.